గవర్నమెంట్ పబ్లిక్ అడగచ్చు కదా, ప్రైవేట్ ఎందుకు అడుగు? ఎందుకంటే ఫర్దర్ పబ్లిక్ హెల్త్ యాక్షన్ గురించి అంటే పేషెంట్లు అనేది ఓన్లీ ప్రైవేట్లో ఓన్లీ గవర్నమెంట్లో రెస్ట్రిక్టెడ్ కాదు. అయితే వాళ్ళ ఇష్టం ఉన్న ప్రకారం ప్రైవేట్కి వెళ్తారు, లేకపోతే గవర్నమెంట్కి వెళ్తారు. సపోజ్ ఒక ఫీవర్ కేసు ఉంది అనుకోండి, మలేరియా కేసు ఉంది, డెంగ్యూ కేసు ఉంది, మీరు ఏం చేస్తారు? మీ దగ్గర వచ్చిన కేసులను మీరు చూస్తారు. మిగతా వాళ్ళకి రాకుండా చేసేది ఎవరు అక్కడ? పబ్లిక్ సెక్టర్ సంబంధించిన ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ కానీ అంటే మెజర్స్ తీసుకుంటారు. ఉదాహరణకి డెంగ్యూనే తీసుకుందాం. ఒకప్పుడు మనం 400 కేసుల దాకా వచ్చేది. లాస్ట్ ఇయర్ 292 కేసెస్ వచ్చినాయి. ఈసారి 30-40 కేసెస్ వచ్చినాయి. ఎందుకు? మనం పబ్లిక్ హెల్త్ యాక్షన్ చేయడం వల్ల, ఫీల్డ్ లెవెల్లో కొన్ని యాక్టివిటీస్ చేయడం వల్ల ఆ కేసు అనేది మనం 40 దాకా పడిపోయినాయి. 300 కేసుల నుంచి 40 కేసులు రెస్ట్రిక్ట్ చేయగలిగాం మనం. అది మనం అందరం కలిసి సక్సెస్ చేసినాం. డెంగ్యూ కేసులు సర్వేలెన్స్ అనేది స్టేట్లోనే మనం తక్కువ ఉన్నాం. అదొక వండర్ఫుల్ అచీవ్మెంట్ మన జిల్లా తరఫున. దాంట్లో మీ కోఆపరేషన్ కూడా, ఎందుకంటే మీరు రిపోర్ట్ చేయడం కేసు, మీరు రిపోర్ట్ చేస్తే ఏమవుతుంది? మీ దగ్గర వచ్చిన సపోజ్ ఒకటి నర్సింగపూర్ ఎక్కడో ఒక డెంగ్యూ కేసు వచ్చింది, మీరు రిపోర్ట్ చేస్తారు ప్రైవేట్ నుంచి. ఆ విలేజ్లో సర్వే చేయడం, ఒకటి హౌస్ సెర్చ్ చేయడం, ఎక్కడన్నా లార్వా ఉందా చూడడం, దోమలు ఉన్నాయా చూడడం, అక్కడ మున్సిపల్ కానీ పంచాయతీ డిపార్ట్మెంట్తో కలిసి అక్కడ దోమలు లేకుండా చేయడం, ఫాగింగ్ చేయడం, తర్వాత డ్రైనేజ్ క్లీనింగ్ చేయించడం, స్ప్రే చేయించడం, ఏదైనా ఫీవర్ కేసు ఉంటే అక్కడక్కడ ట్యాబ్లెట్స్ చేయడం, ఇవన్నీ ఎవరు చేస్తారు? మీరు చేయలేరు కదా. మీ దగ్గరకు వస్తే మీరు చేస్తారు. రాని కేసులని, ఎర్లీ స్టేజ్ ఉన్న కేసులని, పొటెన్షియల్ కేసులు వచ్చే, ఎక్కువ కేసులు వచ్చే అవకాశం మీ చేతిలో ఉండదు. సో అందుకోసం ఏంటంటే మనం ఈ కేసెస్ అనేది రిపోర్ట్ చేయమంటాం. సపోజ్ థైరాయిడ్ కేసెస్ ఎక్కువ అనుకోండి, మా హెల్త్ స్టాఫ్ ఏం చేస్తారు? ఆ ఏరియాలో సర్వే చేసి ఇంకేంటి థైరాయిడ్ కేసులు లేదు, దానికి కారణాలు ఏంటి, ఫర్దర్గా థైరాయిడ్ రాకుండా, హైపోథైరాయిడ్ రాకుండా ఏం చేయాలనేది చేస్తారు. మలేరియా ఉందనుకోండి, సిమిలర్ టీబీ ఉందనుకోండి, ఒక క్లస్టర్ ఆఫ్ కేసెస్ ఒక దగ్గర ఎక్కువ కేసు ఉన్నాయి, మీరు రిపోర్ట్ చేస్తేనే మాకు తెలుస్తుంది. మా కేసులు మాకు ఎట్లా తెలుస్తాయి? ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్ మన 100%. ఇప్పుడు మన గవర్నమెంట్ ఫెసిలిటీస్ 176 ఫెసిలిటీస్ రిపోర్ట్ చేస్తున్నాయి. ప్రైవేట్ ఫెసిలిటీస్ అనేది రిపోర్ట్ చేయట్లేదు. చేస్తే మన ప్రభుత్వం తరఫున ఇంకా ఫర్దర్గా అందరికి రాకుండా ప్రొటెక్ట్ చేయగలుగుతాం. వాళ్ళకి కొంచెం అవుట్ ఆఫ్ పావర్టీ ఎక్స్పెండిచర్ తగ్గించగలుగుతాం. సో వచ్చిన తర్వాత గవర్నమెంట్కి వెళ్తారా, ప్రైవేట్కి వెళ్తారా అనేది వాళ్ళ ఇష్టం. సో ఇంకా చాలా ఉన్నాయి. లెప్టోస్పైరా ఉన్నాయి, కొన్ని కేసెస్, టైఫాయిడ్ కేసులు. టైఫాయిడ్ అనుకుందాం, అక్కడ ఏమైనా జంక్ ఫుడ్ వల్ల వస్తుందా, లేకపోతే వాటర్ పొల్యూషన్ వల్ల వస్తుందా, ఫుడ్ కంటామినేషన్ వల్ల వస్తుందా, ఇవన్నీ ఏంటంటే ఫర్దర్ ఫాలో అప్ యాక్షన్ లాగా చేయడానికి యూజ్ అవుతుంది. సో కొంచెం సీరియస్గా తీసుకొని, ఎందుకంటే మమ్మల్ని డైలీ వాళ్ళు వారానికి ఒకసారి మీటింగ్ పెట్టి రివ్యూ చేస్తారు. అసలు ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి మీ దగ్గర, ఇంకా ఎందుకు ఆన్లైన్ చేస్తలేదు, జీరో ఎందుకు చూపడుతుందని అడుగుతారు. వాళ్ళకు కూడా కనిపిస్తుంది. మా డేటా, డిస్ట్రిక్ట్ డేటా అక్కడ కనిపిస్తుంది హైదరాబాద్. సో అడుగుతా ఉన్నారు మమ్మల్ని. సో ఫర్దర్గా పబ్లిక్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి, కొన్ని కేసెస్ డిటెక్ట్ చేయడానికి, ఇట్లా చేయడం వల్ల కూడా న్యాయమే. ఎందుకంటే ఆ హిడెన్ కేసెస్ వస్తాయి, కొన్ని కేసెస్ మీ దగ్గర కూడా వస్తాయి, కొన్ని కేసెస్ మా దగ్గరకు వస్తాయి. ఫాలో అప్ చేయడానికి ఈజీ అవుతుంది, డెత్స్ ప్రివెంట్ చేయడానికి ఈజీ అవుతుంది. సో మీకు కూడా ప్రాబ్లం, డెత్స్ కావాలి, కొంచెం ఎర్లీ స్టేజ్లో రిపోర్ట్ అయ్యే అవకాశం ఉంది. సో డెంగ్యూని ఎట్లయితే మనం చేసినామో ప్రతి ఒక్క జబ్బు కూడా చేయొచ్చు. ఉదాహరణకి ఎన్సీడీ లేదు, ఎన్సీడీ లేదు. సో పర్టికులర్లీ ఫీవర్ కేసెస్, టైఫాయిడ్ కానీ డయేరియా కేసెస్, ఫీవర్ విత్ ర్యాష్ కేసెస్ కూడా ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. ఎందుకంటే జ్వరము ప్లస్ ర్యాష్ అనేది రిపోర్ట్ అవ్వట్లేదు. దీనికి సంబంధించి గవర్నమెంట్లో కూడా ఎక్కువ కేసెస్ రిపోర్ట్ అవ్వట్లేదు. ఫీవర్ విత్ ర్యాష్కి చాలా కారణాలు ఉంటాయి. వైరల్ ఫీవర్ అయి ఉంటుంది, బ్యాక్టీరియల్ ఫీవర్, డెంగ్యూ ఫీవర్, ఓసారి మలేరియాలో డ్రగ్ ర్యాష్ అయి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా రిపోర్ట్ చేస్తే ఏంటంటే మేము ఫాలో అప్ చేస్తాం. సపోజ్ మాకు కూడా ఏంటంటే ఒక్కొక్క కేసు ఏమైనా డెత్ అయినా, మీ దగ్గర వచ్చి డెత్ అయినా ఫాలో అప్ చేయడానికి మాకు ఈజీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రిపోర్ట్ చేశారు, మనం వెళ్ళి అక్కడ ఏం జరిగిందని కనుక్కుంటాం. సో అట్లా మేము ఫాలో అప్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఇదేదో మీరు మీద స్పై డిటెక్టివ్ నిఘా పెట్టడం అట్లా కాదు. ఇది ఒక కోఆర్డినేటర్గా చేసుకోవడం. మీకు వచ్చిన నష్టం ఏం లేదు నాకు తెలిసి రిపోర్ట్ చేస్తే. ఎందుకంటే మా వాళ్ళు వచ్చి మీ దగ్గరికి అక్కడికి ఎందుకు పోయినా, మా ఒక డెలివరీకి సంబంధించి అడుగుతారు. అక్కడికి ఇంకా దేని గురించి కూడా అడగారు మా వాళ్ళు. ఎందుకంటే ఏజెన్సీ మన డెలివరీ కేసులు అడుగుతుంది గవర్నమెంట్, ప్రైవేట్లు ఎందుకు పోయినా అడుగుతారు. కాబట్టి ఆ ఒక్క కేసు తప్పించి ఇలా లేదు కదా. సో మిగతా ఏది కూడా అడగారు. ఫీవర్ కేసు ప్రైవేట్ ఎందుకు పోయినా ఎవరు అడగరు. సో సీక్రెసీ అనేది ఉంటుంది. జస్ట్ గవర్నమెంట్ సబ్మిట్ చేస్తాం, బయట రివీల్ చేసేది ఏం కాదు. ఏమైనా రివీల్ చేసినా ఎప్పుడైనా గవర్నమెంట్లో టైఫాయిడ్ కేసులు ఉన్నాయి, ప్రైవేట్లు ఉన్నాయని చెప్తారు అంతే. పర్సన్ ఐడెంటిటీ అనేది ఎక్కడ కూడా రివీల్ కాదు. మీకేమైనా అబ్జెక్షన్స్, డౌట్స్ ఉన్నాయి ఇందులో ఇంకేమైనా చెప్పేది?
అంటే వాళ్ళు ఏం మన అడగరు మీరు ఇట్లా వేయించారు ఇన్ని ఫీవర్ కేసులు ఎందుకు వస్తున్నాయి మీ దగ్గర ఇన్ని టైఫాయిడ్ మీ దగ్గరికి ఎందుకు వస్తాయి ఇట్లాంటివి ఏం అడగరు. సో ఒక మ్యూచువల్ కోఆపరేషన్ తో ఏంటంటే మన జిల్లా చాలా ఎస్పెషల్లీ ప్రైవేట్ సెక్టర్తో కలిసి చాలా యాక్టివిటీస్ నడుస్తాయి. ఐఎంఏ జగిత్యాలతో కలిసి